ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది సోమనాథ్లో ఉంది. మొబైల్ మసాలా వారి కార్తీక మాసం ప్రత్యేకంగా ద్వాదశ జ్యోతిర్లింగాలలో చంద్రుడికి శాప విముక్తిని కలిగించినటువంటి క్షేత్రం గురించి మాట్లాడుకోవాలి. దాంతో ఆయన పరమానంద భరితుడై బంగారంతో ఆలయాన్ని నిర్మించారట. ఆ తర్వాత రావణాసురుడు వెండితో ఈ ఆలయాన్ని నిర్మించారట. ఇక ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు చందనపు చక్కెరతో నూతన ఆలయాన్ని నిర్మించారని చెప్పి పురాణాల ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాదు, శివపురాణం ప్రకారం, అదేవిధంగా నంది పురాణంలో కూడా పరమేశ్వరుడు నేను అన్ని చోట్ల ఉంటాను, 12 ప్రదేశాల్లో మాత్రం మరింత ప్రభావవంతంగా ఉంటాను, ఆ 12 ప్రదేశాలనే ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు అని చెప్పి సాక్షాత్తు లయకారుడు ప్రత్యక్షంగా ఈ క్షేత్రాల్లో కొలువై ఉన్నారు అని చెప్పి, అందుకే పరమ పవిత్రమైనవి అని చెప్పి అందులో మొదటిదే సోమనాథ ఆలయంగా అంటూ ఉంటారు. చంద్రుడికి శాప విముక్తి ఇక్కడ ఎందుకు కలిగింది అన్న వివరాల్లోకి వెళితే, దక్ష ప్రజాపతి తన 27 కుమార్తెలను కూడా చంద్రుడికిచ్చి వివాహం చేస్తారు. అయితే చంద్రుడు రోహిణితో మాత్రమే సఖ్యంగా ఉన్నారని చెప్పి మిగతా భార్యలను ఆయన సరిగ్గా చూసుకోవటం లేదని చెప్పి 26 మంది వెళ్లి తండ్రికి ఫిర్యాదు చేసేసరికి ఆగ్రహం వచ్చిందట తండ్రికి. దాంతో చంద్రుడు క్షయవ్యాధితో బాధపడాలని చెప్పి శాపమిచ్చారట. దీంతో భూలోకంపై వచ్చినటువంటి చంద్రుడు ప్రస్తుతం ఉన్నటువంటి క్షేత్రంలో శివ విగ్రహాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేస్తే, ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై శాపం నుంచి విముక్తి కలిగిస్తే, దాంతో పరమానంద భరితుడై చంద్రుడు బంగారంతో ఇప్పుడున్న ఆలయాన్ని ఆనాడు నిర్మించడం జరిగిందట.